హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో అన్నదానం చేస్తామని చెప్పి ఆల్రెడీ మన ఛానల్‌లో పాత వీడియోస్‌లో ఉన్నాయండి. ఈ రోజు అన్నదానం చేసే వీడియోనైతే ఇవాళ అప్‌లోడ్ చేస్తున్నాను. అవి ఏం చేస్తాను, ఎంతమందికి చేస్తాను, కొలతలతో పలంగా మీకు మొత్తం అన్నీ చెప్తానండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామా మరి? ఇక 85 మందికి అని చెప్పారండి. మనం ఇంకొక 10 మందికి ఎక్స్‌ట్రా వచ్చేటట్టుగానే చేయాలి కాబట్టి, ఇక ఇవి నేను చెప్పిన కొలతల ప్రకారం ఎంతమందికి ఇవ్వచ్చు, వండొచ్చు అనేది మీకు అందాజుగా తెలిసిపోతుంది. ఇక నేనైతే ఫస్ట్ బెల్లం అయితే తీసుకున్నానండి స్వీట్‌లోకి. బెల్లం కూడా భలే ఉన్నాయండి. చిన్న చిన్న గుళుకుల్లాగా పిల్లలు ఆడుకునేటట్టుగా బ్రౌన్ కలర్‌లో చాలా బావుందని చెప్పేసి ఈరోజు స్వీట్‌లో బెల్లం అయితే ఇలా చిన్న చిన్న గుళుకుల్లాగా ఉన్నవి ఇవే తీసుకున్నాను. ఇక స్వీట్ వచ్చేసరికి పరమాన్నం అండి. ముందుగానే కిస్మిసు, జీడిపప్పు నేతిలో ఏగించి పక్కన పెట్టుకున్నాను. ఇక పొయ్యి మీద బియ్యం అండి 2:30 గ్లాసుల బియ్యము, 3:30 లీటర్ల పాలు, 3:30 లీటర్ల నీళ్లు వేసేయాలండి. వేసేసి చక్కగా నానబెట్టి సగ్గుబియ్యం కూడా ఒక అర గ్లాసుకి తక్కువగా, పావు గ్లాసుకి కొంచెం ఎక్కువగా వేసేసి నెమ్మదిగా సిమ్‌లో పెట్టేస్తే మెత్తగా స్మాష్ అయిపోవాలండి. అప్పుడు స్వీట్ సరిపడా వేసేసుకొని, ఆ జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని, యాలకుల పొడి వేసుకుంటే పరమాన్నం చక్కగా అమృతంలాగా ఉంటుందండి. చాలా బావుంటుంది. ఇక కందిపప్పు అండి. సాంబార్‌లోకి కందిపప్పు కూడా 2:30 గ్లాసులైతే తీసుకొని, పప్పును ముందుగానే నానబెట్టుకొని, కుక్కర్‌లో 3, 4 విజిల్స్ పెట్టుకొని, చక్కగా మనకి పప్పు గుత్తితో మెదుపుకున్నామంటే మిక్సీలో కూడా వేయవసరం లేదండి. అంత మెత్తగా అయిపోతుంది. ఇక తర్వాత నేనైతే దానికి సరిపడా చింతపండు గుజ్జు కూడా వేసి మరగబెట్టానండి. అది మరుగుతూ ఉండగా కుక్కర్‌లో ఈ వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. సొరకాయి, గుమ్మడికాయి, ముల్లంగి, వంకాయి, బెండకాయి, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు వచ్చేసరికి ఒక పావు కిలో పడతాయండి ఈజీగా. ఇక అవన్నీ కలిపేసి కుక్కర్‌లో ఒక 3, 4 విజిల్స్ అయితే తెప్పించేసుకుంటున్నాను. ఈలోగా టిఫిన్‌కి వచ్చేసరికి చాలా ఫాస్ట్‌గా అయిపోవాలి, పని ఉంటుంది కదా అని చెప్పేసి ఉప్మా అయితే తాలింపేసేసాను. అందులోను జారుడు ఉప్మా అండి. ఉప్మా కాంబినేషన్ వచ్చేసరికి పండుమిరపకాయ రోటి పచ్చడి. మీకు ఆల్రెడీ పెట్టాను కదండీ ఛానల్‌లో. పండుమిరపకాయ పచ్చడి భలే ఉంటుందండి కాంబినేషన్. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ఉప్మాలో జీడిపప్పు కన్నా పల్లీలే ఎక్కువగా ఇష్టపడతామండి మనందరం కూడా కదండీ! ఇక మీకు ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేసిలో చెప్పండి నాకైతే. ఇక ఇదిగోండి సాంబార్ అయితే ఇంకా ముక్కలు కూడా ఉడికిపోయినాయి అని చెప్పేసి, ఇక సాంబార్ మరుగుతుండగా ఆ ముక్కలైతే ఇందులో వేసేసి, ఇక కాస్త సాంబార్ పొడి, ఉప్పు, పసుపు, కారం, సాల్ట్, కొంచెం బెల్లం వేసేసి మరగబెట్టాను. అది పక్కన పెట్టేసి పోపైతే వేసేస్తున్నానండి. పోపులో కూడా వెల్లుల్లిపాయలు చక్కగా ఎక్కువగా దంచి వేసుకోవచ్చు. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి. ఇదిగోండి కరివేపాకు, పచ్చిమిర్చి మాత్రం ఇప్పుడు పోపులో వేగిచ్చేస్తానండి. ఇప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు నూనెలో ఏగడం వల్ల తర్వాత సాంబార్‌లో చక్కగా మనం ఏమీ కాంబినేషన్ లేకపోయినా కూడా ఈ వేగిన పచ్చిమిరపకాయతోటి నంచుకొని తింటుంటే సాంబార్ భలే టేస్టీగా ఉంటదండి. మనం కుక్కర్‌లో పెట్టేస్తే గనక లేదా మరిగినప్పుడు ఉండవని చెప్పేసి నేనైతే పోపులోనే వేస్తానండి పచ్చిమిరపకాయ. ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. ఇక కొత్తిమీర అయితే ఫైనల్‌గా పైన వేసేసి ఒక్క మరుగు మరిగితే సరిపోతుందండి. సాంబారు ఇవి వేసుకుంటే గరిటెకి చక్కగా ముక్కలు రావాలి. సరిపడా చిక్కదనం అనేది ఉండాలండి. అప్పుడే మనకి వేడి మీద ఉన్నప్పుడు ఇలా ఉంది కదా! చల్లారిన తర్వాత కూడా సాంబార్ సరిపడా చిక్కదనం అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఇంగువ ఇష్టపడిన వాళ్ళైతే కాస్త వెల్లుల్లిపాయ తగ్గించి ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేనైతే వెల్లుల్లిపాయ ఎక్కువగా వేసినప్పుడు ఇంగువ వాడనండి. ఎందుకంటే మళ్ళీ దాని ఆహ్, ఫ్లేవర్ అనేది మళ్ళీ మిస్ అవుతుందని చెప్పేసి ఏదో ఒకటి వేస్తా ఉంటాను. ఇక ఇవాళ చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ చికెన్ కర్రీ కూడా 7 కేజీల చికెన్‌కి 3 కేజీల దగ్గర దగ్గరగా 3 కేజీల ఉల్లిపాయలండి. ఎందుకంటే గ్రేవీ ఉండాలి కదా! మనకి ఇంట్లో వండుకున్నట్టు కాదు కదండీ! బయట వేసేటప్పుడు వాళ్ళకి ఎక్కువగా గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీకి సరిపడా నేను ముందుగానే ఇందులో కాస్త లేత కొబ్బరి, జీడిపప్పు, కొంచెం గుమ్మడి పప్పు, పల్లీలు, గసగసాలండి. ఇవైతే నైటే నానబెట్టి పక్కన పెట్టేశాను. ఇక అవైతే మెత్తగా మిక్సీలో పెట్టేసుకుంటే మనకి ఈ ఉల్లిపాయలకి, ఆ గ్రేవీకి కరెక్ట్‌గా సరిపోతుందండి. 7 కేజీల చికెన్‌కి కూడాను. ఇక ఇందులో కాస్త ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు వేసేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగించుకున్నాక ముందుగా అయితే కాస్త కరివేపాకైతే వేశానండి. కరివేపాకేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే వేశాను. ఇక నాన్ వెజ్ అనేసరికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా! అందులోనూ 7 కేజీల చికెన్ అంటే అందులో ఫ్యాట్ కూడా ఎక్కువగానే వస్తది. ఆయిల్ ఉన్నా కూడా వెగటగా ఉండి తినడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి, ఇక తర్వాత ఇందులోకి టమాటాలండి. కొంచెం ఈ టమాటా పులుపు అనేది తగిలేసరికి నాన్ వెజ్ కర్రీ అనేది ఏదైనా సరే మటన్ అయినా, చికెన్ అయినా కూడా కనీసం మన చేపల పులుసు పెట్టిన ఒక టమాటా వేస్తాం. ఆ ఫ్లేవరే బావుంటుందండి చాలా. ఇక గ్రద్ద చూసారా? అలా చక్కగా మనదంతా ఓపెన్ ఏరియా తెలిసిందే కదండీ! అక్కడ నిలబడింది. ఇక నేనైతే కెమెరా తీసుకొనొచ్చి చూసేసరికి ఎగిరిపోయిందండి అది. చాలా పెద్దది. నీకు షార్ట్‌లో పెడతాను చూద్దురు గాని. ఇక అవన్నీ వేగిన తర్వాత ఇదిగోండి
చికెన్ అయితే వేసేసి కాసేపు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు అలా ఉంచేసామంటే వాటర్ అంతా చక్కగా దిగిపోతుంది కదా! ఇక అలా దిగిన తర్వాత ఇక అందులో ఉప్పు, కారం నేనైతే పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తానండి. ఇదిగోండి పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, కారం, మనం మసాలా పేస్టు అన్నీ వేసేసాను. గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసేసి దానికి ముక్క మునిగేలా కొంచెం వాటర్ పోసేసి ఒక 25 నిమిషాల దాకా చక్కగా ఒక మీడియం మంట మీద అలా ఉడికిందంటే కూర రెడీ అయిపోతుందండి. ఇక తర్వాత కొత్తిమీర వేసి తింపుకోవడమే. కాస్త కసూరి మేతి కూడా వేశాను. ఇక వెజ్ తినే వాళ్ళకి వచ్చేసరికి పాలకూర, శనగపప్పు కర్రీ అయితే చేశానండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసేయండి ఇలాగా. కొంచెం పోపు అయితే వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసి పాలకూర మగ్గిన తర్వాత శనగపప్పు నానబెట్టిందే వేసేసి ఉప్పు, కారం, చక్కగా ధనియాల పొడి, పసుపు వేసేసి చక్కగా మగ్గనిచ్చానండి. ఆయిల్ తేలే వరకు పైన అలా ఉంచితే గుజ్జుగా, గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటది. రైసు 5 కేజీలు పెట్టానండి. 3 కేజీల బగారా రైస్ అయితే పెట్టాను. ఇవైతే నేను పూర్తిగా వీడియోలో అప్లోడ్ చేయలేకపోయాను. ఇక నెక్స్ట్ వీడియోలో నేను ఎలా చేస్తాను బగారా రైస్ అనేది మీకు వేరే ఐటమ్స్‌తో చూపిస్తాను. ఇక వండినవన్నీ నీట్‌గా చక్కగా క్యారియర్‌లో పట్టుకెళ్ళడానికి వీలుగా సదిరేసుకున్నాను. ఇందులోయే కొంచెం కొంచెంగా అయితే ఇంట్లోకి తీసి పక్కన పెట్టానండి. మళ్ళీ వంట చేయాలంటే కష్టం కదా ఈరోజు అని చెప్పి. ఇక పెరుగు, అరటిపండు మాత్రం వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపోతారండి. ఇవన్నీ చక్కగా విస్తర్‌లో వేసి వాళ్ళు తింటుంటే ఎంత సంతోషించారనంటే అండి, చాలా బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇక చాలా సంతోషం అని చెప్పేసి అన్నదాత సుఖీభవ అని ఒక్క మాట ఆశీర్వదించారంటండి. ఇక ఆ మాట చాలు కదండి, చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేమంటే చేస్తున్నాం కానీ ఇదంతా కూడా మా అమ్మగారు వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళకే ఈ క్రెడిట్ అంతా వాళ్ళకే దక్కుతుంది. అందులోనూ మనం ఏం పెట్టినా తృప్తి ఉండదని అంటారు కదా, అన్నదానం మించిన దానమే ఉండదని అంటారు. అలాగే తృప్తిగా తిని చక్కగా ఆశీర్వదించే దానంలో అన్నదానం ఒకటండి. వీలైనంత వరకు కూడా మనం చిన్నదో పెద్దదో చేస్తూ చక్కగా వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుతూ మళ్ళీ